Anyway, hi all, welcome to my channel. Today we'll discuss about the PDA. Okay, so push down automata, very important. Push down automata is having 7 tuples. Push down automata lo 7 tuples ఉంటాయండి. Okay, so where DFA is having 5 tuples, the PDA is having 7 tuples. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి Q, sigma, delta, Q naught, Z naught, F, then we have tau. So what is Q naught? Q naught is nothing but here. So Q naught is nothing but finite set of states. Okay. So this is a set of states. So next one, input symbol, sigma anedi input symbol. So delta anedi transition function. Okay. Q naught initial state, Z naught top of the stack, F is the final state, tau, this is called as a stack alphabet. Okay, so very important. This is called as a PDA. So what is PDA? Push down automata is having 7 tuples. Okay, so దీనిలో very important point ఏంటంటే push down automata nothing but finite automata plus stack. Very important. Okay, finite automata plus stack is called as a PDA. So this is all about the PDA. 7 tuples mind lo pettukondi. So when you see DFA we have 5 tuples, but if you see PDA we have 7 tuples are there. Q, sigma, delta, Q naught, Z naught, F, tau. So what is Q? Set of states. What is sigma? Sigma is the input symbol. Delta is the here delta is called as a transition function. Next one, Q naught is the initial state, F is the final state, Z is the bottom of the stack, tau is the stack alphabet. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, దాని ద్వారా ఇంకా మనము క్లియర్గా నేర్చుకుందాము. సో మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎగ్జాంపుల్ వెరీ ఇంపార్టెంట్, ఈజీ. సో దీంట్లో మనం ఎగ్జాంపుల్ ఒకటి చూసుకుందాము. డిజైన్ PDA A power n B power n. ఓకే, ఎగ్జామ్లో అడుగుతారు కంపల్సరీ క్వశ్చన్. PDA వెరీ ఇంపార్టెంట్. సో మనం ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే ఒక స్టాక్ తీసుకోవాలండి. కంపల్సరీగా PDA అంటేనే స్టాక్ వస్తుంది. సో దీనిలో బాటమ్ ఆఫ్ ద స్టాక్ ఆల్వేస్ Z naught వస్తుంది. ఓకే, సో మనం ఫస్ట్ దీన్ని PDAని తీసుకోవాలి. సో ఇనిషియల్ స్టేట్ వచ్చేసి Q naught వస్తుంది. ఓకే, సో వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ స్మాల్ a, వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్, సో ఇక్కడ AABB ఉంది కదా, ఫస్ట్ ఒకసారి లాంగ్వేజ్ రాసుకోండి. లాంగ్వేజ్ ఏమొస్తుందండి? AABB. సపోజ్ n ఈజ్ ఈక్వల్ 1 అయింది అనుకోండి, A పవర్ n B పవర్ n కదా, n ఈజ్ ఈక్వల్ 1 అయితే AB, నెక్స్ట్ AABB, n ఈజ్ ఈక్వల్ 2 అయితే AABB. సో ఈక్వల్ నెంబర్ ఆఫ్ A's, ఈక్వల్ నెంబర్ ఆఫ్ B's. సో ఇక్కడ ఏం జరిగిందంటే దీంట్లో మనము ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇన్పుట్ సింబల్ ఈజ్ స్మాల్ a. ఓకే, సపోజ్ ఇన్పుట్ సింబల్ ఈజ్ స్మాల్ a, దెన్ టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ Z naught. సో ఇన్పుట్ సింబల్ ఈజ్ a. సో ఇన్పుట్ సింబల్ ఈజ్, let us take this example, by the way you will get more clarity, AA. okay, so input symbol is, సో ఇక్కడ ఇన్పుట్ లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ బీస్ అన్నారు కదా. మీరు తీసుకోవాల్సిన లాంగ్వేజ్ ఏంటంటే ఒక ఏ తీసుకుంటే సరిపోదు, ఈక్వల్ ఉండాలన్నారు కదా. సో లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు AB, AABB ఇలా వస్తుందండి. ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ బీస్. ఓకే, వన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ A, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ Z naught. ఓకే, దెన్ యూ పుష్ Z naught onto the stack. వెరీ ఇంపార్టెంట్, ఈజీ, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే, when my input symbol is A, top of the stack is Z naught, push Z naught onto the stack. Now this is called as a Z naught. Okay, so దీనిలో నెక్స్ట్
when my input symbol is A, okay, input symbol is A and ఒకసారి ఇది తీసుకుందాం ఎగ్జాంపుల్ ఏఏబిబి. సో అగైన్ దిస్ ఈస్ కంప్లీటెడ్. ఎందుకు? ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ జెడ్ నాట్, దెన్ వి ఇన్సర్టెడ్ ఏ జెడ్ నాట్. నెక్స్ట్ వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ, ఓకే, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ ఇప్పుడు ఏముందండి? ఏ ఉంది. దెన్ యూ ఇన్సర్ట్ ఏఏ ఆన్ టు ద స్టాక్. ఏం ఇన్సర్ట్ చేయాలి? ఏఏ ఆన్ టు ద స్టాక్. నౌ యూ సీ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏఏ. ఓకే, సో ఈ విధంగా మనము ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ వన్, వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ బి. ఒకవేళ కనుక నా ఇన్పుట్ సింబల్ బి ఉందనుకోండి, ఓకే, టాప్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ ఏ, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ ఏ, దెన్ ఐఎమ్ గోయింగ్ టు పాప్. ఐఎమ్ గోయింగ్ టు పాప్ మీన్స్ రిమూవ్ ద ఎలిమెంట్. ఓకే, వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ బి, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ ఏ, దెన్ ఐఎమ్ గోయింగ్ టు పాప్. సో పాప్ వన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద స్టాక్. ఓకే, సో నెక్స్ట్ వన్ అయిపోయింది. ఇంకొకటి కూడా ఉండవచ్చు మనకి. ఇంకొకటి ఏముండొచ్చు? సో ఇంకొకటి మనకి ఏముండొచ్చు అని ఇక్కడ ఇంకొకటి ఏముంది? మళ్ళీ ఆల్రెడీ ఇంకొక బి ఉంది. సో ఈ బిని రిమూవ్ చేయాలంటే Q1 తీసుకుంటున్నా. ఓకే, సో వెన్ మై ఇన్పుట్ సింబల్ ఇస్ బి, అగైన్ సేమ్ మళ్ళీ ఇదే వస్తుంది. ఎందుకు? ఇన్పుట్ సింబల్ ఇస్ బి, టాప్ ఆఫ్ ద స్టాక్ ఇస్ ఏ, ఓకే, దెన్ యూఆర్ గోయింగ్ టు పాప్. సో ఈ విధంగా మనం దీన్ని చేయాల్సి ఉంటుంది. సో ఈ ఎలిమెంట్ కూడా వెళ్ళిపోయింది. ఫైనల్గా దీనిలో ఏం లేకపోతే ఇక్కడ ఎప్సిలాన్ వస్తుందండి. వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ ఎప్సిలాన్, ఓకే, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ జెడ్ నాట్, దెన్ జెడ్ నాట్ ఈజ్ ద స్టాక్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ PDA. ఇది మనం పొజిషన్ ఆటోమేటా అంటున్నాము. ఇప్పుడు ఎవరైనా డౌట్స్ ఉన్నా నాకు చెప్పండి. ఈజ్ దిస్ క్లియర్? ప్లీజ్ రెస్పాండ్ ఆల్ ఆఫ్ యూ. ఈజ్ దిస్ క్లియర్? ఇంకొకసారి చెప్పాలా? యూ కెన్ మెసేజ్ in the message box, that is better. Is this clear? ఓకే, ఒక్కసారి నేను ఫైనల్ చేసి దీన్ని కంక్లూడ్ చేస్తాను పీడిఏని. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ కి మీరు ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ కి మీరు పీడిఏ డ్రా చేయాలి. డ్రా చేయాలంటే గుర్తుపెట్టుకోవాలి, పీడిఏ అన్నప్పుడు కంపల్సరీగా మనకి పొజిషన్ ఆటోమేటా అన్నప్పుడు స్టాక్ వస్తుందండి. కంపల్సరీగా స్టాక్ ప్లస్ ఫైనల్ ఆటోమేటా. ఓకే, దీనికి డిజైన్ చేయాలంటే సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఏస్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ బీస్, నెంబర్ ఆఫ్ ఏస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బీస్. సపోజ్ నేను ఎన్ ఈజ్ ఈక్వల్ టు అనుకుంటున్నా, ఏఏ బీబీ. ఇక్కడ వాడే కాన్సెప్ట్ ఏంటంటే ఎండింగ్కి ఎప్సిలాన్ తీసుకుంటాడు, విచ్ ఇండికేట్స్ ద ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్. ఎప్పుడైతే టాప్ ఆఫ్ ఒకటి స్టాక్ తీసుకుంటారు, ఓకే, ఇన్పుట్ సింబల్స్ వచ్చేసి ఏఏ బీబీ. సో టాప్ ఆఫ్ ద స్టాక్ లో కంపల్సరీగా జెడ్ నాట్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వన్, ఎప్పుడైతే నా ఇన్పుట్ సింబల్ స్మాల్ ఏ వస్తుందో, ఎస్ స్మాల్ ఏ వస్తుందో, ఓకే, నేను ఏం చేస్తున్నాను అంటే స్మాల్ ఏ, వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ స్మాల్ ఏ, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ జెడ్ నాట్, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ జెడ్ నాట్. సో టాప్ ఆఫ్ వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ స్మాల్ ఏ, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ జెడ్ నాట్. గుర్తుపెట్టుకోవాలి, ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎప్పుడైతే మనము ఇక్కడ ఇది చేస్తున్నాము, సో ఇన్పుట్ సింబల్ ఈజ్ స్మాల్ ఏ ఉంది, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ జెడ్ నాట్ ఉంది, దెన్ ఏ జెడ్ నాట్ అవుతుంది. సో ఇన్పుట్ సింబల్ ఈజ్ స్మాల్ ఏ, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ జెడ్ నాట్, స్మాల్ ఏ విల్ బి ఇన్సర్టెడ్. సో ఈ విధంగా మనం ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఇక్కడ వాడే కాన్సెప్ట్ ఏంటంటే స్మాల్ ఏ ఇన్పుట్ సింబల్ అయినప్పుడు ఇన్సర్ట్ చేస్తాము, స్మాల్ ఏ అయినా కూడా ఇన్సర్ట్ చేస్తాము. బట్ వెన్ వీ ఫౌండ్ బి, పాప్. ఏది పాప్ చేస్తాము? ఇక ఏ పాప్ చేస్తామండి. మళ్ళీ ఇంకొక బి ఫైండ్ చేసినప్పుడు ఈ ఏని కూడా పాప్ చేస్తాము. సో ఫైనల్గా ఎప్పుడైతే ఎప్సిలాన్ వస్తుందో, సో ఎప్సిలాన్ వచ్చినప్పుడు అన్ని వెళ్ళిపోయినాయి కదా, ఓన్లీ జెడ్ నాట్ ఒక్కటే ఉంటుంది. టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ ఎప్సిలాన్, సారీ, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ హియర్ జెడ్ నాట్, ఇన్పుట్ సింబల్ ఈజ్ ఎప్సిలాన్, then this is called as what we have PDA. Is this clear all of you? Please respond someone. Yes, sir. Okay. Next important question, very important.
కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్, వెరీ 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 ఇంపార్టెంట్. కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. సో గుర్తుపెట్టుకోవాలి, వెన్ యూ సీ DFA ఈజ్ హ్యావింగ్ 5 tuples. When you see push down automata, it is having 7 tuples. But when you see context free grammar, it is having only 4 tuples. ఓకే, సో దీనిలో మనకి ఉండే టపుల్స్ ఎన్ని అంటే 4 టపుల్స్ వస్తాయి. దాంట్లో మేజర్గా మనకు దీంట్లో వచ్చే ఆ టపుల్స్ ఏంటి ఏంటి అంటే, సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 టపుల్స్. VTPS వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. VTPS. సో V is called as, T is called as, P is called as, S is called as. So when you see capital V nothing but non-terminals. Capital T is called as terminals. P is called as productions. S is called as a starting symbol. Okay, non-terminals, terminals, productions, starting symbol. సో దీన్ని మనము కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అని అంటున్నాము. సో మొత్తం దీంట్లో ఎన్ని ఉన్నాయండి? 4 ప్రొడక్షన్స్. DFAలో 5 ఉన్నాయి, PDAలో 7 ఉన్నాయి, కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లో మాత్రము 4 మాత్రమే ఉన్నాయి. సో దీనిలో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఇది రాస్తే సరిపోదు, దీంతో పాటు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా రాసి మీరు చూపెట్టాల్సి ఉంటుంది. ఒకసారి ఇక్కడ మీరు చూస్తే దీంట్లో ఏం జరుగుతుంది మరి, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. సపోజ్ లెట్ అస్ సే ప్రొడక్షన్స్ రాస్తున్నా. A tends to AA. ఓకే, సో తర్వాత A tends to ABC. సో మనము దీంట్లో ఇచ్చిన గ్రామర్ ఏదైతే ఉందో దీంట్లో ఈ మనకి క్యాప్ లెటర్స్ ఏవి, స్మాల్ లెటర్స్ ఏవి డిస్కస్ చేద్దాం ఒకసారి. ఒక గుర్తుపెట్టుకోండి, టర్మినల్స్ ఆల్వేస్ రిప్రజెంటెడ్, టర్మినల్స్ ఆల్వేస్ రిప్రజెంటెడ్ బై యూజింగ్ క్యాపిటల్ లెటర్స్. ఓకే, వేరియబుల్స్ ఆల్వేస్ రిప్రజెంటెడ్ నాన్ టర్మినల్స్ స్మాల్ లెటర్స్. గుర్తుపెట్టుకోవాలి, నాన్ టర్మినల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ స్మాల్ లెటర్స్, టర్మినల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ క్యాపిటల్ లెటర్స్. సో ఇచ్చిన దాంట్లో వాట్ ఈస్ V? V is equal to non-terminals, small letters. A comma B is called as small letters, variables. T is equal to terminals. What is T? Capital letters. So what is only one value? Capital A is there. Ichindanlo. Okay. So next one, starting symbol. So pro is called as a production. So productions are A tends to AA. A tends to ABC. Okay, so next one, next X is equal to starting symbol. Starting symbol ఏంటంటే ఇచ్చిన దానిలో ఇది స్టార్టింగ్ సింబల్ అవుతుంది, క్యాపిటల్ A. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఎగ్జామ్లో ఈ ఎగ్జాంపుల్ రాస్తే బెటర్. E tends to E plus E. E tends to E plus E slash E into E and ID. సో ఫస్ట్ మనము నాన్ టర్మినల్స్ రాద్దాము. దిస్ ఈజ్ క్యాపిటల్ V. సో క్యాపిటల్ V అంటే ఏంటండి? నాన్ టర్మినల్స్. స్మాల్ క్యాపిటల్ T అంటే టర్మినల్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి, టర్మినల్స్ అంటే ఏంటి? క్యాపిటల్ లెటర్స్. సో క్యాపిటల్ లెటర్స్ ఏమున్నాయండి దీంట్లో? ఓన్లీ ఈ మాత్రమే ఉంది. మరి V అంటే ఏంటి? వేరియబుల్స్, స్మాల్ లెటర్స్. సో స్మాల్ లెటర్స్. సో ఇక్కడ T అంటే టర్మినల్స్, సో వేరియబుల్స్. సో ఓకే, 1 సెకండ్. సో ఇక్కడ టర్మినల్స్ అంటేనేమో వేరియబుల్స్, అంటే నాన్ టర్మినల్స్ అంటేనేమో క్యాపిటల్ లెటర్స్. మిస్టేక్ అయింది ఇక్కడ. నాన్ టర్మినల్స్ అంటేనేమో క్యాపిటల్ లెటర్స్. B is equal to, ఓకే, సో B is equal to క్యాపిటల్ లెటర్స్, T is equal to VTPS. సో ఇక్కడ వేరియబుల్స్. సో వేరియబుల్స్ అంటే నాకు గుర్తుపెట్టుకోండి, ఇది క్యాపిటల్ ఆర్
non-terminals. Okay, so terminals are represented by using small letters. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ లో మనకి 4 టపుల్స్ ఉంటాయి. దాంట్లో విటిపిఎస్ అని ఒకటి రాస్తున్నాము. ఓకే, సో ఈ విధంగా మనము కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ని రిప్రజెంట్ చేయవచ్చు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే విటిపిఎస్. సో వి నథింగ్ బట్ హియర్ వేరియబుల్స్ ఆర్ నాన్ టర్మినల్స్. Non-terminals. Okay, T is the terminals, P is the production. Next, S is the starting symbol. Starting symbol. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి టి, విటి. సో ఇక్కడ వి మనకు టి వచ్చేసి టర్మినల్స్, వి ఇస్ ద టర్మినల్స్. టర్మినల్స్ వచ్చేసి లోవర్ కేస్ లెటర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. టి వచ్చేసి టర్మినల్స్, క్యాపిటల్ లెటర్స్. దిస్ ఇస్ ఫైనల్. వి వచ్చేసి వేరియబుల్స్ ఆర్ నాన్ టర్మినల్స్, స్మాల్ లెటర్స్. టి ఇస్ ద క్యాపిటల్ లెటర్స్. సో మనం ఈ విధంగా దీన్ని ఫాలో అప్ చేయవచ్చు. సింపుల్, చాలా సింపుల్. ఎగ్జామ్లో అడుగుతారు, జస్ట్ ఇక్కడ కన్ఫ్యూజన్ కావద్దు. క్యాపిటల్ లెటర్స్ వచ్చేసి మనకి క్యాపిటల్ టి టర్మినల్స్. ఓకే, నెక్స్ట్ వేరియబుల్స్ వచ్చేసి లోవర్ కేస్. సో ఇంతకుముందు తీసిన ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఈ టెన్స్ టు ఈ ప్లస్ ఈ టెన్స్ టు ఈ ఇంటూ ఈ ఆర్ ఐడి. సో వెన్ యూ సీ వి లోవర్ కేస్ లెటర్స్, క్యాపిటల్ వి, టి ఈస్ ద క్యాపిటల్ లెటర్స్. సో ఇచ్చిన దాంట్లో క్యాపిటల్ లెటర్స్ ఏమున్నాయండి, ఈ వస్తుంది. దిస్ ఇస్ ద టర్మినల్స్. ఓకే, వేరియబుల్స్ అంటే నాన్ టర్మినల్స్, ప్లస్ కామా స్టార్ కామా ఐడి. గుర్తుపెట్టుకోవాలి, ఈ అదర్ దెన్ టర్మినల్స్ అంటే క్యాపిటల్స్ కాకుండా మిగతా అన్నీ వస్తాయి ఇక్కడ, ప్లస్ స్టార్ ఐడి. సో ఈ విధంగా మనం దీన్ని ఫాలో అప్ చేయవచ్చు. ఈజ్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్? ప్లీజ్ రెస్పాండ్. Yes, sir. Yes, sir. LL1 గ్రామర్ చెప్పండి ఒకటి. LL1 చెప్పాలా అవసరం లేదా చెప్పండి. చెప్పండి సార్. ఓకే, LL1 ఒకటి, CLR ఒకటి చెప్పి కొంచెం క్లోజ్ చేస్తాను. నాకు 6 o'clockకి 6. ఓకే, ఓకే చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకి పార్సింగ్ మెకానిజమ్స్ 2 టైప్స్ ఉన్నాయండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, 100% క్వశ్చన్ వస్తుంది. పార్సింగ్ మెకానిజమ్స్ ఆర్ 2 టైప్స్. ఫస్ట్ వన్ ఈస్ టాప్ డౌన్, సెకండ్ వన్ ఈస్ ద బాటమ్ అప్. ఓకే, సో ఈ టాప్ డౌన్ లో రికర్సివ్ డీసెంట్ పార్సర్, ఓకే, నాన్ రికర్సివ్ డీసెంట్ పార్సర్. బాటమ్ అప్ లో మనకు వచ్చిన మెథడ్స్ ఏమున్నాయంటే, ఫస్ట్ వన్ వచ్చేసి షిఫ్ట్ రెడ్యూస్, ఆపరేటర్ ప్రెసిడెన్స్,
నెక్స్ట్ వన్ ఎల్ఆర్ పార్సింగ్ టెక్నిక్స్ ఉంటాయి. దీంట్లో సిఎల్ఆర్, ఎస్ఎల్ఆర్, ఎల్ఏఎల్ఆర్. సో ఈ కాన్సెప్ట్స్ వస్తాయి. సో దీంట్లో రికర్సివ్ డీసెంట్ పార్సర్ అంటే ఇక్కడ LL1. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఈ పార్సింగ్ మెకానిజం నేను అనుకుంటున్నా సిఎల్ఆర్ రావచ్చు అనుకుంటున్నా. ఎస్ఎల్ఆర్ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో మనకు ఫస్ట్ మనం LL1 అప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే టైం బట్టి మళ్ళీ ఫాలో అప్ చేద్దాము. ఓకే, సో LL1. సో LL1 కి ఫస్ట్ మనకి గ్రామర్ ఇస్తారండి. గ్రామర్ ఏంటంటే ఈ టెన్స్ టు టీఈ డాష్, ఈ డాష్ టెన్స్ టు, గ్రామర్ వాళ్ళే ఇస్తారు, డోంట్ వరీ, ప్లస్ టీఈ డాష్ బై ఎప్సిలాన్. నెక్స్ట్ వన్ టీ టెన్స్ టు ఎఫ్టీ డాష్, టీ డాష్ టెన్స్ టు స్టార్ ft dash by epsilon, f tends to id by ఓకే. చూడండి, ఇది మనకి ఇచ్చిన గ్రామర్. సో ఈ గ్రామర్ లో మనం చేయాల్సింది ఏంటంటే వెరీ 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 ఇంపార్టెంట్. ఈ గ్రామర్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ద LL1 పార్సింగ్ టేబుల్. ఓకే, సో LL1 అంటే లెఫ్ట్ టు లెఫ్ట్. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన ప్రొడక్షన్స్ ఇచ్చారు. ఏ టెన్స్ టు టీ ఈ డాష్, దెన్ ఈ డాష్ టెన్స్ టు ప్లస్ టీ డాష్ బై ఎప్సిలాన్. సో ఈ విధంగా ఇచ్చారు. సో దీనిలో మనకి ఇప్పుడు మనము చేయాల్సింది ఏంటి మరి? సో ఫస్ట్ మనము ఫస్ట్ కనుక్కోవాలి, తర్వాత ఫాలో కనుక్కోవాలి. ఓకేనా? సో ఫస్ట్ కనుక్కోవాలి, తర్వాత ఫాలో కనుక్కోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 100% క్వశ్చన్ వస్తుంది అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఈ, ఫస్ట్ ఆఫ్ ఈ డాష్, ఫస్ట్ ఆఫ్ టీ, ఫస్ట్ ఆఫ్ టీ డాష్, ఫస్ట్ ఆఫ్ ఎఫ్, ఫస్ట్ ఆఫ్ ఈ, ఫాలో ఆఫ్ ఈ, ఫాలో ఆఫ్ ఈ. సో ఫస్ట్ ఆఫ్ టీ, ఫస్ట్ ఆఫ్ ఈ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఈ, ఫస్ట్ ఆఫ్ టీ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఈ ఈస్ ఫస్ట్ ఆఫ్ టీ, ఫస్ట్ ఆఫ్ టీ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఎఫ్, ఫస్ట్ ఆఫ్ ఎఫ్ ఈస్ ఐడి స్లాష్ ఉంది మళ్ళీ ఓపెన్ బ్రాకెట్. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఈ వచ్చేసి మనకు ఆన్సర్ ఏమొస్తుందండి? ఐడి కామా ఓపెన్ బ్రాకెట్. ఓకే, సో ఇక్కడ ఇది ఇటు ఇది రాసిన నో ప్రాబ్లం. నెక్స్ట్ వన్ ఫస్ట్ ఆఫ్ ఈ డాష్ ప్లస్ ఎప్సిలాన్. ఫస్ట్ ఆఫ్ ఈ అంటే ఏంటి? ఆరో మార్క్ తర్వాత ఫస్ట్ ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఈ అవుతుంది. ఇక్కడ క్యాల్కులేటర్ ఉంది, కాకపోతే దీన్ని క్యాల్కులేటర్ మనం తీసుకోవద్దు. సో క్యాల్కులేటర్ టీ అంటే ఎఫ్ ఉంది, ఎఫ్ కి మళ్ళీ ఐడి ఉంది, స్లాష్ తర్వాత ఓపెన్ బ్రాకెట్ ఉంది, అందుకే నేను ఈ రెండు రాశాను. నెక్స్ట్ వన్ ఫస్ట్ ఆఫ్ టీ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఎఫ్, ఫస్ట్ ఆఫ్ ఎఫ్ ఈస్ ఐడి మళ్ళీ ఓపెన్ బ్రాకెట్. ఓకే, సో ఈ విధంగా మనం ఫస్ట్ కనుక్కోవాలండి. ఫస్ట్ నెక్స్ట్ వన్ ఫస్ట్ ఆఫ్ టీ డాష్ ఈస్ స్టార్ ఎప్సిలాన్, స్టార్ కామా ఎప్సిలాన్. నెక్స్ట్ వన్ ఫస్ట్ ఆఫ్ ఎఫ్ ఈస్ ఐడి కామా ఓపెన్ బ్రాకెట్, ఐడి కామా ఓపెన్ బ్రాకెట్. సో మనం ఈ విధంగా ఫస్ట్ ని కనుక్కోవచ్చు. నెక్స్ట్ వన్ ఫాలో. ఎప్పుడైనా ఫాలో కనుక్కునేటప్పుడు ఫస్ట్ దానికి కంపల్సరీగా డాలర్ వస్తుందండి, మర్చిపోద్ది ఎవరు. సో ఈ ఫాలో ఏ విధంగా కనుక్కోవాలి? సో ఈ ఫాలో మనం ఏ విధంగా కనుక్కోవాలంటే ఫాలో ఆఫ్ ఈస్ రైట్ సైడ్ లో క్యాపిటల్ ఈ అనే వాల్యూ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఓకే, సో మనకి రైట్ సైడ్ లో క్యాపిటల్ ఈ అనే వాల్యూ ఎక్కడ ఉందో చూసుకోవాలి. సో ఇక్కడ రైట్ సైడ్ లో ఫాలో ఆఫ్, సో ఒకటి ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ అంటేనేమో ఫస్ట్ ఆఫ్ టీ, ఫస్ట్ ఆఫ్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ టీ, ఫస్ట్ ఆఫ్ టీ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఎఫ్. సో స్మాల్ లెటర్స్ ఉన్నప్పుడే చూసుకోవాలి. ఎప్పుడైతే మనం దీనికి ఫాలో కనుక్కుంటున్నామో సో ఫాలో ఆఫ్ ఈ, సో ఫాలో ఆఫ్ ఈ ఈజ్, సో ఫాలో ఆఫ్ ఈ అంటే మనకి ఇక్కడ ఈ తర్వాత మనకు ఏమొస్తుంది అనేది చూడాలి. సో ఫాలో ఆఫ్ ఈ చూడండి, ఫాలో ఆఫ్ ఈ అంటే ఆరో మార్క్ తర్వాత ఈ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఆరో మార్క్ తర్వాత ఇక్కడ ఈ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉందండి.
సో ఫాలో ఆఫ్ ఈని ఫాలో చేస్తుంది ఏంటి? క్లోజ్ బ్రాకెట్. సో ఈ విధంగా మనం ఫాలో కనుక్కోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఫాలో ఆఫ్ ఈ డాష్. ఇచ్చిన ప్రొడక్షన్ లో ఈ డాష్ ఎక్కడ ఉందో చూసుకోండి. ఎస్, ఇక్కడ ఉందండి ఈ డాష్. ఫాలో ఆఫ్ ఈ డాష్ ఈజ్ ఫాలో ఆఫ్ ఈ. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఫాలో ఇచ్చిన ప్రొడక్షన్ మనం ఇప్పుడు సెకండ్ లైన్ లో ఉన్నాము. ఫాలో ఆఫ్ ఈ డాష్ దీనికి అనుకుంటున్నాం, కనుక్కున్నప్పుడు ఇక్కడ వచ్చింది నాకు ఫాలో ఆఫ్ ఈ డాష్, ఇక్కడ ఏం లేదు, అప్పుడు ఇటు సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది. ఫాలో ఆఫ్ ఈ డాష్ ఈజ్ ఫాలో ఆఫ్ ఈ. మరి ఫాలో ఆఫ్ ఈ ఏముందండి ఇక్కడ? ఫాలో ఆఫ్ ఈ ఫస్ట్ ప్రొడక్షన్ డాలర్ కామా క్లోజ్ బ్రాకెట్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఫాలో ఆఫ్ టీ. ఫాలో ఆఫ్ టీ ఈజ్, ఫాలో ఆఫ్ టీ అంటే ఏంటి? ఇచ్చిన ప్రొడక్షన్ లో మనకి టీ అనే వాల్యూ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఒకసారి మనం చూస్తే ఫాలో ఆఫ్ టీ అని అన్నప్పుడు, సో ఫాలో ఆఫ్ టీ అన్నప్పుడు మనం ఇప్పుడు థర్డ్ ప్రొడక్షన్ లో ఉన్నాము. ఇచ్చిన ప్రొడక్షన్ లో టీ అనేది ఇక్కడ ఉంది. సో ఫాలో ఆఫ్ టీ ఈజ్ ఈ డాష్. ఇట్లా వచ్చినప్పుడు ఫస్ట్ హాఫ్ ఈ డాష్ తీసుకోవాలన్నట్టు. సో ఫస్ట్ హాఫ్ ఈ డాష్ అంటే ఏంటి? మళ్ళీ ఫస్ట్ హాఫ్ ఈ డాష్ అంటే మనకి ఫస్ట్ హాఫ్ ఈ డాష్. సో ఫస్ట్ హాఫ్ ఈ డాష్ ఏముందండి ఇక్కడ? ఇది ఫస్ట్ హాఫ్ ఈ డాష్. ఫస్ట్ హాఫ్ ఈ డాష్ ఏముంది? ప్లస్ ఉంది. సో ఈ ఎప్సిలాన్ యాజ్ టీజ్ గా రాయవద్దు. సో ఈ ఎప్సిలాన్ మనం దానిలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? సో మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. ఓకే, సో ఇప్పుడు నేను ఫాలో ఆఫ్ టీ అనుకుంటున్నాను. ఫాలో ఆఫ్ టీ అంటే ఏంటి? ఫస్ట్ హాఫ్ ఈ డాష్. ఫస్ట్ హాఫ్ ఈ డాష్ లో ఏముందండి? ఫస్ట్ హాఫ్ ఈ డాష్ లో ప్లస్ ఉంది, ఎప్సిలాన్ ఉంది. ప్లస్ యాజ్ టీ రాశాను. ఈ ఎప్సిలాన్ని ఈ డాష్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయండి. చేసినప్పుడు ఇది వ్యానిష్ అయిపోతుంది. మరి ఫాలో ఆఫ్ ఈ డాష్ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఫాలో ఆఫ్ ఈ. ఓకే, సో మరి ఫాలో ఆఫ్ లో ఏముందండి ఇక్కడ? డాలర్ కామా క్లోజ్. ఈ విధంగా మనము చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకసారి కన్ఫ్యూజన్ ఉంటే ఇక్కడ చూడండి. టీ డాష్, ఫాలో ఆఫ్ టీ డాష్ అంటే ఏంటి? ఇచ్చిన ప్రొడక్షన్ లో టీ డాష్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోవాలి. ఎస్, ఇక్కడ ఉందండి టీ డాష్. ఫాలో ఆఫ్ టీ డాష్ ఇస్ ఫాలో ఆఫ్ టీ. ఓకే, ఫాలో ఆఫ్ టీ అంటే ఏముంది? ప్లస్ డాలర్ క్లోజ్ బ్రాకెట్. ఓకే, లాస్ట్ వన్ ఫాలో ఆఫ్ ఎఫ్. సో ఫాలో ఆఫ్ ఎఫ్ అంటే ఫాలో ఆఫ్ ఎఫ్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ టీ డాష్. ఫస్ట్ ఆఫ్ టీ డాష్ ఏముందండి? స్టార్ కామా ఎప్సిలాన్. స్టార్ ని యాజ్ ఇట్ ఈజ్ గా రాయండి. ఈ ఎప్సిలాన్ ని టీ డాష్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, టీ డాష్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది వ్యానిష్ అయిపోతుంది. సో ఫాలో ఆఫ్ టీ డాష్ ఇస్ ఫాలో ఆఫ్ టీ. అప్పుడు ఫాలో ఆఫ్ టీలో ఏముందండి? ప్లస్ డాలర్ క్లోజ్. సో ఈ విధంగా మనము ఫస్ట్ అండ్ ఫాలోని కనుక్కోవచ్చు. ఒక్కసారి ఒక 1 minute లో నేను ఇది ఒక టేబుల్ డ్రా చేసి క్లోజ్ చేస్తాను క్లాస్. సో ఏమేమి ఉన్నాయండి? ఈ డాష్, టీ డాష్, ఎఫ్. సో ఈ విధంగా టేబుల్ డ్రా చేసుకోవాలి. సో ఇచ్చిన ప్రొడక్షన్స్ ఏంటి? మనకు ప్లస్ ఉంది, స్టార్ ఉంది, ఓపెన్ బ్రాకెట్ ఉంది, క్లోజ్ బ్రాకెట్ ఉంది, ఐడి ఉంది. సో ఫస్ట్ వాడు అన్నిటిని యాజ్ ఇట్ ఈజ్ గా రాయండి. డాలర్. ఓకే, సో దీని తర్వాత ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ వన్, ఎప్పుడైతే ఈ టెన్స్ టు టీ డాష్ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ తీసుకోండి. ఈ టెన్స్ టు టీ డాష్ ఎక్కడ ఉంది? ఐడి ఉంది, ఓపెన్ బ్రాకెట్ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే ఐడి ప్లేస్ లో రాయండి. ఈ టెన్స్ టు ఐడి ప్లేస్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది, ఇది ఐడి. ఈ టెన్స్ టు టీఈ డాష్ ఇక్కడ ఎందుకు రాసిన అంటే ఫస్ట్ వాల్యూస్ ఏమున్నాయి? ఐడి ఉన్నాయి, ఓపెన్ బ్రాకెట్ ఉన్నాయి. అందుకనే దాని ప్లేస్లలో ఆ ప్లేస్ లో రాసుకోండి. నెక్స్ట్ వన్, ఈ డాష్ టెన్స్ టు ప్లస్ టీఈ డాష్. ప్లస్ ఉంది, సో ప్లస్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. ఈ డాష్ టెన్స్ టు ప్లస్ టీఈ డాష్. సో నెక్స్ట్ వన్, ఈ డాష్ టెన్స్ టు ఎప్సిలాన్ కూడా ఉంది. మనం ఎప్సిలాన్ వచ్చినప్పుడు ఎప్సిలాన్ ప్లేస్ లో రాయద్దు, ఫాలోకి వెళ్ళాలి. ఫాలో ఏముందండి? డాలర్ కామా క్లోజ్ ఉంది. ఈ డాష్ టెన్స్ టు ఎప్సిలాన్. ఇక్కడ డాలర్ ఉంది, క్లోజ్ ఉంది. సో డాలర్ ఉంది, క్లోజ్ ఉంది. నెక్స్ట్ వన్, టీ టెన్స్ టు ఎఫ్టీ డాష్. ఐడి కామా ఓపెన్. ఐడి ఏముందంటే టీ టెన్స్ టు ఎఫ్టీ డాష్. టీ టెన్స్ టు ఎఫ్టీ డాష్. లాస్ట్ వన్, టీ డాష్ టెన్స్ టు
స్టార్ ఉంది. సో స్టార్ ప్లేస్ లో ఏం రాస్తారండి? టీ డాష్ టెన్స్ టు స్టార్ ఎఫ్టీ డాన్. నెక్స్ట్ వన్ ఎప్సిలాన్ ఉంది. ఎప్సిలాన్ రాయొద్దు, ఫాలోకి వెళ్ళాలి. ప్లేస్ డాలర్ క్లోజ్, ప్లేస్ లో డాలర్ ప్లేస్ లో క్లోజ్ ప్లేస్ లో రాయండి. డాలర్ ప్లేస్ లో అదేవిధంగా క్లోజ్ ప్లేస్ లో కూడా రాయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఎఫ్ అంటే ఏంటి? ఎఫ్ అంటే మళ్ళీ ఐడి కామా ఓపెన్ బ్రాకెట్. సో ఐడి ఎక్కడ ఉందండి? ఎఫ్ టెన్స్ టు ఐడి. నెక్స్ట్ ఎఫ్ టెన్స్ టు ఓపెన్ బ్రాకెట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఐడి అన్నప్పుడు ఎఫ్ టెన్స్ టు ఐడికి ఫస్ట్ వాల్యూ ఏంటి? ఐడి. అందుకని ఐడిలో రాశాను. నెక్స్ట్ ఇంకొక ప్రొడక్షన్ ఉంది. ఎఫ్ టెన్స్ టు ఈ ఐడి ప్లేస్ లో ఒకటి వస్తుంది, ఓపెన్ బ్రాకెట్ ప్లేస్ లో ఒకటి వస్తుంది. ఓపెన్ బ్రాకెట్ ప్లేస్ లో నేమో ఈ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనము LL1 గ్రామాన్ని కన్స్ట్రక్ట్ చేయవచ్చు. ఒకవేళ ఇది LL1 కాదా చెక్ చేసుకోవాలంటే ఒక్కొక్క ప్రొడక్షన్ లో సింగిల్ ప్రొడక్షన్ మాత్రమే వచ్చింది, దీన్ని మనము LL1 అని చూసుకోవాలి. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.